మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం ఈ వీడియోలో మన రాకింగ్ స్టార్ చేసినట్టు ఇచ్చిన టాక్సిక్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఈ సమయం వరకు ఎంత రావడం జరిగింది. అలాగే ఈరోజు సండేతో కనుక్కొని 25 రోజులుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తున్న స్పైడర్-మ్యాన్ బ్రాండ్ డే 25 రోజులు కంప్లీట్ చేసుకోబోతుంది ఈ రోజుతో. ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది, అలాగే వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి ఇప్పటి వరకు ఎన్ని కోట్లకు రావడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే సూర్య గారు నడిచిన విశ్వనాథన్ సన్స్ ఈరోజు సండేతో కలుపుకొని 10 రోజులు కంప్లీట్ చేసుకోబోతుంది. మరి 10 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. అలాగే ఫైనల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన ఇరుముడి ఈరోజు సండేతో 3 రోజులు కంప్లీట్ చేసుకోబోతుంది. మన 3 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా హాలీవుడ్ మార్కెట్ నుంచి డెనియల్ క్రిస్టన్ దర్శకత్వంలో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా స్పైడర్-మ్యాన్ బ్రాండ్ డే ఈరోజు సండే. ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ రోజు ఈ సినిమాకి ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 6,78,00,000 రూపాయలైతే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఇండియాలో ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 490,65,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఈ సినిమా ఇంకొక 2-3 రోజులు ఆడితే సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. ఎందుకంటే టాక్సిక్ రిలీజ్ ఉంది కాబట్టి కొద్దిగా చూడాలి. బట్ ఏంటంటే ఇంకో 2-3 రోజులు ఆడితే ఈజీగా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 500 కోట్లు అయితే ఇండియాలో వసూలు చేయడం జరుగుతుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 25 రోజుల్లో ఈ రోజుతో కలుపుకొని ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 588,71,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు చాలా సాలిడ్ కలెక్షన్స్ అయితే ఇండియన్ మార్కెట్లో వసూలు చేయడం జరిగింది. మరి వరల్డ్ వైడ్ మార్కెట్ దగ్గర ఇదే 25 రోజుల్లో ఎన్ని కోట్లను వసూలు చేసిందంటే వరల్డ్ వైడ్ మార్కెట్ దగ్గర ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా $2.20 బిలియన్ రూపీస్ని అయితే వసూలు చేయడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే అక్షరాల 21,000 కోట్ల రూపాయలను అయితే ఇప్పటివరకు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 21,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నడిచిన సినిమా విశ్వనాథన్ సన్స్. ఈ సినిమాకి మొదటి ఆటలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఈ సినిమా 200 కోట్లలోకి అడుగు పెట్టిందా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు ఆదివారం ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈరోజు ఇండియాలో దాదాపుగా 9,75,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఈ సినిమా ఈ రోజు అంటే 10 రోజులతో కలుపుకొని నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 105,38,00,000 రూపాయలు వసూలు చేసి ఫైనల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 100 కోట్ల రూపాయలను అయితే అందుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని దాదాపుగా 125,42,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి సాలిడ్ కలెక్షన్స్ వచ్చేసి ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 59,73,00,000 రూపాయలు సినిమా వసూలు చేసి ఫైనలీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారి ప్రధాన పాత్రలో నటించిన విశ్వనాథన్ సన్ సినిమా మొదటి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 186,15,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఇరుముడి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా స్క్రీన్స్ తగ్గినప్పటికీ కూడా అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు రావడం జరుగుతుంది. సో టాక్సిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మన టాక్సిక్ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఈ సినిమా 200 కోట్ల క్లబ్లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శివ నిర్వాణ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన ఇరుముడి. ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అండ్ ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి 3 రోజుల వీకెండ్ రావడం జరిగింది. అండ్ ఈ రోజు ఆదివారం. మరి ఈ 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటి రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 14,96,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు శనివారం రోజు సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో రోజు కలెక్షన్స్లో గ్రోత్ రావడం జరిగింది. నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 17,53,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఆదివారం సండే ఫుల్ హాలిడే, అలాగే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మెయిన్గా మల్లెపూల పందిరి సాంగ్ కోసమే చాలా మంది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ రోజు ఆదివారం దాదాపుగా 22 కోట్ల రూపాయలని వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 54,25,00,000 రూపాయలని అయితే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి 3 రోజుల్లో అందుకుంటుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 64,55,00,000 రూపాయలు అందుకుంటుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఇప్పటివరకు మంచి సాలిడ్ కలెక్షన్స్ రావడం జరిగింది. విదేశాల నుంచి ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని ఈ సినిమా దాదాపుగా 17,21,00,000 రూపాయలు అందుకుంటుంది. సో ఫైనలీ శివ నిర్వాణ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన ఇరుముడి సినిమా మొదటి 3 రోజుల్లో ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 82 కోట్ల రూపాయలని ఈ సినిమా అందుకునే అవకాశం ఉంది. అంటే రేపు ఇంకా మరుసటి రోజు అంటే సోమ ఇంకా మంగళవారం కలెక్షన్స్తో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. మరి 100 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందని చూడాలి. ఎందుకంటే
టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది. టాక్సిక్ సినిమా దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్స్ ఆయన చేతిలోనే ఉంటాయి కాబట్టి టాక్సిక్ సినిమాకు ఐ థింక్ ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి విశ్వనాథన్ సన్ సినిమాకి ఇంకా ఇరుముడికి కొద్దిగా స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. మరి విశ్వనాథన్ సన్ సినిమా మెల్లగా 200 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది అనిపిస్తుంది. బట్ ఇరుముడి సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్ గా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 రోజుల టైం ఉంది. అంటే ప్రీమియర్స్ పడడానికి ఇంకో 2 రోజుల సమయం ఉంది. మరి 2 రోజుల ముందు ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అనేది ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా ఓపెన్ కాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాలేదు, ఇంకా తమిళనాడులో కూడా కంప్లీట్ గా ఓపెన్ కాలేదు. మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఐ థింక్ ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు ఈవినింగ్ తర్వాత ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఎక్కడైతే ఓపెన్ కావడం జరిగిందో ఓపెన్ అయిన దగ్గర బ్లాక్ టికెట్స్ తో కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు బుకింగ్స్ రూపంలో ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బ్లాక్ టికెట్స్ తో కలిపి 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఓవరాల్ గా 7 crores అయితే ఇప్పటి వరకు బుకింగ్స్ రూపంలో వసూలు చేసి ఫైనల్ గా టాక్సిక్ సినిమా ఇప్పుడు ఈ సమయం రిపోర్ట్ తీసుకునే సమయానికి దాదాపుగా 41 కోట్ల రూపాయలని బ్లాక్ టికెట్స్ తో కలిపి ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా రిలీజ్ కానీ ఇంకా 2 రోజుల సమయం ఉంది. అంటే ప్రీమియర్స్ పడడానికి ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాలేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అయితే మెయిన్ గా హైదరాబాద్ సిటీలో కంప్లీట్ గా ఓపెన్ అయితే సింగిల్ స్క్రీన్ లో కూడా కంప్లీట్ గా ఓపెన్ అయితే బుకింగ్స్ అనేది ఖచ్చితంగా పరిగెత్తడం జరుగుతుంది. మరి టాక్సిక్ సినిమా రిలీజ్ కి ముందే బుకింగ్స్ రూపంలో వీకెండ్ కలెక్షన్ మొత్తం కలిపి 100 కోట్ల రూపాయలని అందుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా ఇదనమాట స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ డే, ఇరుముడి, విశ్వనాథన్ సన్స్ ఇంకా టాక్సిక్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.